ఎంత బాగా రాశాడు చూడండి. ఆ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 5వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. 5వ వచనంలో దీని నిమిత్తము దేని నిమిత్తము గుడారం వదిలిపోయి కొత్త గుడారం ధరించుకోవాలని, ఈ నివాసాన్ని వదిలేసి కొత్త నివాసం ధరించుకోవాలని, మహిమా జీవితాన్ని ధరించుకోవాలని దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఏటట తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. సంచకరువు అంటే భయానా అన్నారు దాన్ని, అంటే హామీ. అంటే దేని మీద హామీ, దేని మీద నిశ్చయత, దేని మీద భయానా, దేని మీద అడ్వాన్స్, అంటే దేని కొరకు ఈ పదం రాసింది. సంచకరువు అంటే దేని కొరకు రాస్తున్నాడు. ఆ లైఫ్ నీకుంది అని ఈ బలమైన నమ్మకం మన హృదయంలో ఎవరు ముద్రిస్తారట? ఎవరట? దేవుడు ఆత్మ ద్వారా. బాగా దేవుడు ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, అరే జేమ్స్ లేదా అరే అబ్బాయి ఏదైతే ఉందో ఇదిగో ఈ లైఫ్ నీకుందని నాకు ఇలాంటి విషయాల్లో బలమైన నమ్మకం లోపల ఒక నుండి కలగజేస్తారట. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే దేవుడు తన ఆత్మను పంపించి లైఫ్ నీకు ఉందనడానికి ఇప్పుడు నాకు ప్రాక్టికల్స్ అవసరం లేదు, ప్రూఫ్ అవసరం లేదు, నాకు ఆ అనుభవం వస్తుంది. ఆత్మను అంటే నూతన జీవిత అనుభవం వస్తుంది. ఆ అనుభవంలో నేను చాలా బలంగా నమ్ముతాను. సైన్స్ వచ్చి ఏముంటుందంటే మరో లైఫ్ లేదు, గ్రహాంతర జీవులు ఏమన్నాయి, వేరే గ్రహాల మీద జీవులు ఉన్నాయని ఏవేవో వాళ్ళు ఏదో లాజికల్ మాట్లాడతారు. నాకు అది బుర్రకి ఎక్కదు. నాకు ఏదెక్కుతో తెలుసా? నేను మరణిస్తే నాకు మరొక జీవితం ఉందన్న ఒక విషయం నేను చాలా బలంగా నమ్ముతాను. ఇంత నమ్మకం నీకు ఎలా వచ్చిందంటే నా లైఫ్లో ఎవరి కార్యం జరుగుతుంది చెప్పండి? ఆత్మకార్యం జరుగుతుంది. ఆత్మ అంతకంతకే దాన్ని సీల్ అన్నాడు, దాన్ని స్టాంప్, హామీ, భయానా అన్నాడు, అడ్వాన్స్ అన్నాడు. దాన్ని ఆత్మ పొందుకున్న వారు ఈ ఆత్మీయ విషయాలు చాలా బలంగా నమ్ముతారట. దేనికోసం బతుకుతున్నారంటే వాడు తీరుతేలను అర్థమైపోతాయండి. వీడు దేనికోసం బతుకుతున్నాడు అంటే వాడు నలుగురిలో ఉంటాడు కానీ వాడి మైండ్ నలుగురిలో ఉంటాడు కానీ నలుగురిలో ఉండలేడు. వాడి మైండ్ అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎప్పుడు వెళ్ళిపోతానా, వాడి విధి విధానాలు, వాడి మాట తీరులో గొడవ జరుగుతున్నప్పుడు వాడు తీసుకునే నిర్ణయాలు అన్నిటి, వాడు చెప్పే మాటల తీరులు అన్నీ తెలిసిపోతాయండి. వీడి ఫోకస్ ఇక్కడ లేదు చెప్పండి రాబోతున్న జీవితం. ఎందుకంటే ఆ వ్యక్తిని నడిపిస్తున్నది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ కలిగిన వాడు కట్టుకునే విల్లు ఒకలా ఉంటుంది. ఆత్మ కలిగిన వాడు వేసుకునే బట్ట విధానం ఒకలా ఉంటుంది. ఆత్మీయ జీవితం అనుభవిస్తున్నవాడు వాడు తీసుకునే నిర్ణయాలు ఒక్కటేంటండి? ఫైనాన్స్, ప్రతిదీ, టాలెంట్, ప్రతిదీ, ఒక్కటి కాదు, ప్రతి విషయంలో ఆత్మ నడిపింపగలిగిన వాడికి విజన్ అర్థమవుద్ది. ఏమర్థమవుతుంది తెలుసా? నాకు ఎక్కువగా ఈ లోకంలో అంత బతకాలని లేదు. ఏదో ఉంటాం 4 రోజులు ముక్కు మూసుకొని, ఉన్నంతకాలం 4 అవసరాలు ఉన్నాయి కనుక 4 రోజులు ఉద్యోగం చేస్తాం, అలా చేస్తాం, ఒక రోజు ముగించుకుంటాం, వెళ్ళిపోతాం. ఇట్రా ఎంత సింపుల్గా బతుకుతున్నాం ఇట్రా అంటే అంతే. వాడి లోపల ఒక నిశ్చయత ఉంది. ఆ నిశ్చయత ఏంటో తెలుసా? త్వరగా చెప్పండి వెళ్ళిపోవాలని. అందుకే వాళ్ళకి అర్థమైంది భక్తులందరికీ. హామీ ఇచ్చాడట, లేదా భయాన్ని ఇచ్చాడట, సంచకరువుగా ఆత్మను అనుగ్రహించాడట. పౌలు అంటున్నాడు, ఇంత నమ్మకాన్ని లేదా ఈ అదృశ్య జీవితాన్ని ఎలా నమ్మగలిగానంటే ఆత్మ ద్వారా నమ్మగలిగాను. ఈ నూతన అనుభవం ఉంటే బాప్టిజం తీసుకున్న తర్వాత కొన్ని విషయాలు మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఆ వాక్యం అలా చదువుతుంటే అర్థమైపోతుంటుంది. లాజిక్ల మీద బతకం, ప్రూఫ్స్ మీద బతకం. ఎవడెవడో మంచి ప్రసంగం చెబుతా రోజుకి బాగా భక్తి పెరిగిపోయి ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ భక్తి తగ్గిపోవడం, ప్రసంగాల మీద బతకం. మరి దేని మీద బతుకుతామంటే నూతన అనుభవం పొందిన జీవితం మీద, ఆత్మ మీద బతుకుతాం. ఎంత స్థిరంగా మీరు ఎలా ఉంటారు సార్? ఇన్ని శ్రమలు జరిగినా, ఇన్ని ఇబ్బందులు జరిగినా, ఇన్ని అవమానాలు జరిగినా, ఇన్ని మోసాలు మీ చుట్టూ ఉన్న వాళ్ళు చేసినా ఎంత ధైర్యంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు సార్ అంటే వాళ్ళకి అర్థమవుద్ది. వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది. మాకు వీళ్ళు ఎవరిని బట్టి, ఈ పరిస్థితులను బట్టి మా ధైర్యం కాదు, ఆత్మదేవుడే మా ధైర్యం. ఆయన స్టాంప్ వేశాడు మాకు. ఎన్ని రోగాలు వచ్చినా ఒకరోజు వెళ్ళిపోతాం. దాని కొరకు ఎందుకు సార్ ఆడడం? రోగాలున్నా చచ్చిపోతాం చెప్పండి, రోగాలు లేకపోయినా చచ్చిపోతాం. డబ్బులున్నా చనిపోతాం, డబ్బులు లేకపోయినా చనిపోతాం. మనుషులున్నా చనిపోతాం, మనుషులు లేకపోయినా చనిపోతాం. మొత్తం మీద చనిపోతాం. వెళ్ళిపోయే మనకి ఎవరుంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి, ఏముంటే ఏంటి, ఏమి లేకపోతే ఏంటి, నా తోడు వెళ్ళిపోతే ఏంటి, తోడు ఉంటే ఏంటి, వెళ్ళిపోతే ఏముంది? ఒకరోజు ముక్కు మూసుకుని బతుకుతాం. చేసిన పనులు ఇక్కడ మిగిలిపోతాయి తప్ప ఇక చెయ్యాల్సిన కార్యం ఏదైతే ఉందో దాని కొరకు ఎదురు చూడడం తప్ప ఇంకేముంది సార్ ఆత్మీయ జీవితానికి అని చెప్పుకుంటారు. ఈ అనుభవాలు ఎవరికి వస్తాయంటే ఆత్మదేవుని పొందుకున్న వాళ్ళకి వస్తాయి. కానీ ఈ అనుభవం లేని వాళ్ళ మనసు ఎలా ఉంటుందో ఇదే రోమపత్రిక చెప్తున్నారు చూడండి. 8వ అధ్యాయం, త్వరగా 8వ అధ్యాయం
8వ అధ్యాయం 5వ వచనం చూడండి. శరీరానుసారులు ఏం చేస్తారట? శరీర విషయాల మీద మనసు ఉంచుతారట. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారట. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం ఉంది. మన మాట, మన నిర్ణయాలు, మనం చేసే పనులు ఇవన్నీ మనం శరీరానుసారులమా ఆత్మానుసారులమా నిర్ణయిస్తుందట. ప్రతి క్రియ మనం నిర్ణయిస్తుందట. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆత్మీయ జీవితం మీద నీకు మనసు ఉందా? శరీర జీవితం మీద నీకు మనసు ఉందా? ఏ జీవితం మీద ఉందా నీకు మనసు? ఇక్కడే ఉండిపోవాలి, ఇక్కడే సంపాదించుకోవాలి, ఇక్కడే ఆరోగ్యంతో ఉండాలి, ఇక్కడే పోగేసుకోవాలి, ఇక్కడే స్థిరపడిపోవాలి, ఇక్కడే అధికారాలు కావాలి, ఇక్కడ అనుకుంటే ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారం అయితే మనకన్నా దరిద్రులు దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరట. మరి దేని కొరకు నమ్మాలి యేసుక్రీస్తు వారిని అంటే ఆత్మ చెబుతుంటుంది, అరే ఎందుకురా అందరిలాగే నువ్వు కూడా పరుగులాట, ఎందుకురా అందరిలాగే ఈ దొంగ మాటలు, ఎందుకురా అందరిలాగే ఈ ఎదుటివాడు దోసుకునే విధానం, ఎందుకురా అందరిలాగే ఈ ఆరోగ్య పరిస్థితుల కోసం కోరుకుంటావు, ఎందుకురా అందరిలాగే ఈ జీవన సంబంధమైన పోరాటాలు ఈ డాంబిక మధ్య బతుకుతావు, ఎందుకురా నా ఆత్మ చెబుతుంది. అప్పుడు అనిపిస్తుంది పరిశుద్ధాత్మను మనలో పనిచేస్తే ప్రతిదీ వదులుకోవడం స్టార్ట్ చేస్తాం, దేవుని కొరకు జీవించడం స్టార్ట్ చేస్తాం. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, ఆత్మానుసారులు ఆత్మ విషయాలు మనసు ఉంచుతారు. ఈ ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు. ఈ శరీరానుసారులకి చివరికి దక్కేది ఏంటట? మరణం. ఎక్కడ చేస్తారు చెప్పండి? చచ్చే కూడా రెండో మరణంలో చస్తూనే ఉంటారు. శరీరానుసారంగా ఆలోచించింది శరీరానుసారంగానే ఉంటుంది. శరీరానుసారులు కూడా లాజిక్ ఆలోచిస్తారంటే ఎందుకు ఆలోచించరు? నేను త్వరగా ముగించేస్తున్నాను. శరీరానుసారులు కూడా ఇప్పుడు మనం ఉన్నాం చాలామంది, అందరికీ మాటలు ఎక్కువలండి, ఎవరో ఉంటారు ఆత్మహత్య చేసిన వాళ్ళకి అక్కడికి ఎక్కుతాయి. ఇక్కడ కూడా అందరికీ అర్థమవుద్ది, రైట్ ఏంటో రాంగ్ ఏంటో అర్థమవట్లేదు. ఈ వాక్యం చెప్తుంటే అర్థమవుదా? శరీరానుసారులకు కూడా రైట్ ఏంటో రాంగ్ ఏంటో అర్థమవుద్ది, మంచి ఏంటో చెడు ఏంటో అర్థమవుద్ది. కానీ ఆ మంచి ఏంటో చెడు ఏంటో వాళ్ళకి అర్థమైనా మంచి చేయలేరు శరీరానుసారులకు అర్థమవుద్ది ఇలా చేయకూడదు ఇలా చేయాలని, కానీ వాళ్ళు అలా చేయలేరు. ఎందుకు తెలుసా? వాళ్ళు చెయ్యాలనుకున్నది వారు చేయలేరు, జయించాలనుకున్నది జయించలేరు. ఎందుకంటే శరీర సంబంధమైన లాజిక్లను బట్టి మనం దేవుని కొరకు బ్రతకాలనుకోవడం మన వల్ల అవ్వదు. గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. ఆ హృదయాన్ని ఆయనే మార్చాలి, మన లాజిక్లు ఆయనే మార్చాలి, మన మనస్సును ఆయనే మార్చాలి, మన జీవితాన్ని ఆయనే మార్చాలి, మన మచ్చలన్నీ ఆయనే కడగాలి. ఒక మాటలో చెప్పాలంటే పౌలు గారు అంటున్నారు, దేవుడు కలగజేసుకుంటే తప్ప ఆ మహిమా జీవితం పొందడం అనేది మన వల్ల ఎప్పటికీ కాదండి. చివరికి ఆ జీవితం పొందుకోవడం కూడా మన వల్ల అవుదట. అంటే మనం ఏమి చేయలేమా? ఇదే రోమపత్రిక అంటది, అసలు మనకు ప్రార్థించడం కూడా చేత కదట. మనకు ప్రార్థించడం కూడా చేత కాదు, ఎలా మాట్లాడాలో చేత కాదు, అసలు ఆత్మను ఎలా రక్షించుకోవాలో, శరీరాన్ని ఎలా రక్షించుకోవాలో, ఈ మరకలన్నీ ఎలా కడిగేసుకోవాలో ఏది కలగజేది. అందుకే మనం చేయలేనిది దేవుడే చేయాలనుకుని ఆయనే కలగజేసుకుని హృదయాన్ని ఆయనే మారుస్తున్నాడు, అన్నీ ఆయనే మారుస్తున్నాడు. మరి మేము చేయాల్సిన పని ఏంటంటే ఇంక మనకి ఏ పని లేదనుకోకండి, మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. ఆ ఒక్క పని చేస్తే చాలండి. అంటే దేవా నేను నీకు అప్పగించుకుంటున్నాను, ఆ నీటిలో నిలబడి ఆత్మకార్యాన్ని నువ్వు అప్పగించుకుంటే నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ అంతా జరిగించేది ఎవరు చెప్పండి? దేవుడు చేస్తాడు. హృదయాన్ని మారుస్తాడు, మనసును మారుస్తాడు, స్థిరపరుస్తాడు. అనిపిస్తుంటుంది, నీ మనసు లాగుతుంటుంది. ఎప్పుడన్నా సరదాగా నాకు మ్యూజిక్ పిచ్చి ఎక్కువ, ఈ మ్యూజిక్ బాగా వినేవాడిని, మెలోడీ సాంగ్స్ ఇవన్నీ విన్నప్పుడు సరదాగా ఎందుకో అప్పుడప్పుడు నిద్ర వస్తుంటుంది. వెహికల్ తోలుతున్నప్పుడు అలా తోలుతున్నప్పుడు నిద్ర వస్తుంది. వెళ్తున్నప్పుడు ఈ పాట పెట్టుకుంటే నిద్ర రాదని ఓల్డ్ సాంగ్ పెట్టామనుకోండి, ఆ సాంగ్ పూర్తి అవ్వకముందే నా మనసు 70 సార్లు నన్ను ఎన్నిసార్లు తిరుగుతుందో పనికి మాలోడా మారేవి కదరా ఎందుకు అంటే ఆ వాయిస్ అలా ఉండదు. కానీ చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా కూడా ఆ పాత రోతను మనం అనుభవించలేము, మనస్ఫూర్తిగా కూడా ఆ పాట కూడా మనం వినలేము. ఎందుకంటే నా మనస్సాక్షి నన్ను ఏం చేస్తుంది చెప్పండి? గద్దిస్తుంది. నా ఆత్మదేవుడు ఏం చేస్తుంది చెప్పండి? అది కరెక్ట్ కాదని చెప్తుంది. నీకు 3:30 గంటల సినిమా జడ్జాగా చూసేస్తున్నావు, నీళ్ళు ఎవరు లేరు చెప్పు. నువ్వు చక్కగా నువ్వు దరిద్రం అంతా చూస్తున్నావు, నీకు ఎవరు లేరు చెప్పు. నువ్వు దరిద్రం అంతా ఇష్టంగా చక్కగా ఆ పార్కులు చెత్త చెదారం అంతా తిరుగుతున్నావంటే నీకు ఆత్మదేవుడు పని చేయట్లేదు, గుర్తుపెట్టుకో.
దేవుడు చెబుతున్నాడు, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెబుతున్నాడు, ఇదంతా ఎవరు చేస్తారు ప్రభు అంటే శరీరానుసారాలు చేయలేరు. ఎవరు చేస్తారు? ఆత్మానుసారాలు చేస్తారు. మీరు గమనించండి, శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అప్పటికి ఆత్మను పొందుకోలేదు వాళ్ళు సంపూర్ణంగా. శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏ చేపలు పట్టే దగ్గర యేసుక్రీస్తు వారు వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చాడో, ఈయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఏం పడ్డాము పోయారండి? ఎందుకు పోయారు? లాజిక్ మీద పని చేస్తున్నారు కనుక. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సేవలో కూడా అలాగే చేస్తారండి, సంసారంలో కూడా అలాగే చేస్తారండి, క్రైస్తవులను చెప్పుకుని కూడా అలాగే చేస్తారండి. ఒకప్పుడు ఏదైతే వదిలొచ్చావు మళ్ళీ ఆ రోతను ఎత్తుక్కుంటున్నావంటే నీ లాజిక్ల మీద భక్తి బతుకుతున్నావు తప్ప నువ్వు దేవుని ఆత్మ మీద బతకట్లేదు. శిష్యులు అలాగే వెళ్ళిపోయారు. ఏ చేపలు పట్టే దగ్గర వాళ్ళని తీసుకుని వచ్చాడు, మళ్ళీ ఆ చేపలు పట్టే దగ్గరికి పోయాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడండి వాళ్ళని. ఆ చేపలు పడుతున్న దగ్గర నుంచి తీసుకురండి, కనిపెట్టని చెప్పానుగా మీకు, అక్కడ కనిపెట్టండి యెరూషలేములోని. ఆ పెంతుకొస్తు పండగ వచ్చేంత వరకు వీళ్ళ వలల్ని బోట్లని మళ్ళీ వీళ్ళు వదిలేరండి. మళ్ళీ వెనక్కి పోయి కష్టపడడానికి పోయారు, సంపాదించుకోవడానికి పోయారు, దాచుకోవడానికి పోయారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు చెప్తున్నాడు, దేవా మేము ఏం చేయాలంటే నికోదేముకు చెప్పిందే నీకు నాకు చెప్తాను. నికోదేముకి మత పెద్ద, మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు. మంచి చెడు ఆ బోధకులకు తెలుసు, మంచి చెడు ఆ బోధకులకు తెలిసిన నూతన జన్మ నికోదేము పొందుకోగలిగాడా? పొందుకోలేదు. నికోదేము కూడా మంచి తెలిసి మంచిని చెడును బోధిస్తున్న ఆ బోధకుడికి కూడా నూతన జన్మ అనుభవం రావాలి అంటే ఎవరు కలగజేసుకోవాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడు కలగజేసుకోవాలి.